హాయ్ అండి, అందరికీ మీరు చూస్తుంది షెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కాకరకాయ కారపొడి చేసుకుందామండి. కాకరకాయ కారపొడి ఇలా చాలామంది కాకరకాయ తింటారు కదండి. అలాంటి తిన్న వాళ్ళ కోసం ఇలా పొడి చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారండి. ఈ పొడి కోసం అయితే నేనైతే 3/4 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. 3/4 కేజీ కాకరకాయలు తీసుకొని మంచిగా కడిగి ఆరబెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. కడిగి ఆరిన కాకరకాయలను మంచిగా సన్న సన్న ముక్కలుగా అంటే పలుసగా కట్ చేసుకొని ముక్కలను కూడా కాసేపు ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా కాకరకాయ కారపొడికి కావాల్సిన చింతపండు, కరివేపాకు, కాకరకాయ ముక్కలు, కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు, నువ్వులు, మినప్పప్పు, శనగపప్పు ఇవ్వండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇది వీటన్నిటిగా అవన్నీ అలా ప్రిపేర్ చేసుకొని పక్క పెట్టేసుకొని ముక్కుడు పెట్టేసుకోవాలండి. ముక్కుడు మంచిగా వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని శనగపప్పు మంచిగా దూరగా వేయించుకోవాలి. అందులోనే మినపప్పు కూడా వేసి రెండు కలిపి దూరగా వేయించి పక్క పెట్టేసుకోవాలండి. ఇంకా అందులోనే ఈ నువ్వులు కూడా వేసి మంచిగా పండ్లు వేయించి పక్క పెట్టేసుకోవాలి. పండ్లు అంటే ఇలా చేతితోటి నువ్వులను ఇలా నలిపితే నలిగేలాగా ఉండాలి. నువ్వులు ఎగినట్టే ఉంటాయి కానీ లోపల వేయగండి, అందుకే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అదే ముక్కుట్లో ధనియాలు, మెంతులు, ఇంకా జీలకర్ర, ఆవాలు ఇవి కూడా వేసి ఇవి కూడా మంచి కలర్ మంచి అరోమా అందులో నుంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకొని ఇవి కూడా పక్కకు పెట్టేసుకోవాలండి. అంతే. ఏది చేసినా కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకొని మంట హైలో పెడితే మాత్రం మాడిపోతాయి. అదే వేడి ముక్కుట్లో చింతపండు నారల తొక్కలు తీసేసి అది కూడా కాసేపు అలా ఎట్లా అంటే మిక్సీకి మెత్తగా అవడానికి ఉండదండి. ఇలా అన్నిటిని ఏం చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అదే ముక్కుట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎక్కువ వేసుకోకండి, నూనె మళ్ళీ అంత చేదు వస్తుంది కదా. ఇంకా ముక్కల్ని నేనైతే 3 ఆయిల్ కింద వేసాను అనమాట. ఆయిల్లో ఇంకా కాకరకాయ ముక్కలు వేసేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి క్రిస్పీ అయ్యేంత వరకు వేయించాలండి. ఎలాగంటే ముక్క ఇట్లా పట్టుకొని మనం చించితే చిరిగిపోవాలన్నమాట. అలాగే ఏం వేసుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేలాగా ఏం చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలాగే మొత్తం కాకరకాయ ముక్కలన్నీ ఏంపేసి పక్కకు పెట్టేసుకొని చల్లారబెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఈ కాకరకాయలు ఏంపి మిగిలిన ఆయిల్ వచ్చేసి అందులోనే ఒక పిరికడంతా కరివేపాకు వేయించుకొని క్రిస్పీగా వేయించేసుకొని అది కూడా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఏంటి పక్క పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక ½ అవర్ ఇట్లా ఆరనివ్వాలండి. ఎందుకంటే మిక్సీలో వేస్తే మొత్తం ముద్ద అవుతుంది అనమాట. అందుకోసమని ఆరబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇంక ఇవి ఒక ½ అవర్ తర్వాత ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మంచిగా తూడ్చి అందులోనే ఫస్ట్ పప్పులు, ఇవి జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేపుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసి ఫస్ట్ మిక్సీ చేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత కారము, తర్వాత ఉప్పు, చింతపండు మొత్తం వేసి చింతపండు ఫస్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి కారపొడిలోనే, ఎందుకంటే అది ముద్ద కాకుండా ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఒక గుప్పడు కరివేపాకు వేసుకొని అందులోనే కాకరకాయ ముక్కలు వేసుకొని ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. పైనుంచి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అండి. ఎక్కువ మెత్తగా రుబ్బొద్దండి, ఎందుకంటే ఎక్కువ మెత్తగా మిక్సీ చేస్తే అట్లా ముద్ద అయిపోతుంది. అందుకని బరకగా ఇలా చూపిస్తున్నట్టుగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. కాకరకాయ పొడి ఎంత తినని వాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. పంటి కింద పడేలాగా చేసుకోండి. ఇంకా కరివేపాకు ఉండదు కదా మిగతాది, అది కూడా ఈ పొడిలో పైనుంచి చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.